రేయ్, నువ్వు మనిషివేనేరా? అసలు ఎవడరా నేను ఇంట్లోకి రానిచ్చింది? షర్టు వదలరా. ఏమయ్యా, చొక్కా వదులు. చిన్నమ్మ, ఈడి సంగతి నీకు తెలీదు. వదలమంటున్నానా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఆయన ఎవరనుకుంటున్నావు? నా పాలిట దేవుడు. పానీ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. చెప్పు. ఓకే, అలాగే, బాయ్. మైత్, నీ కజిన్ ఎవరికో సూర్యకి జాబ్ కావాలని చెప్పావు కదా, పోస్ట్ రెడీ అయింది, ఎల్లుండి వచ్చి జాయిన్ అవ్వమని చెప్పు. అలాగే పానీ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, వైఫ్ మాటకి విలువనిచ్చినందుకు. పెళ్ళాన్ని కాపాడినా థ్యాంక్స్ కూడా చెప్పడం చేతకాని వెధవలు ఉన్నారు. నేను అలాంటి వాడిని కాదు. పానీ, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సంస్కారం తెలియని ఒక సన్నాసి గురించి. వదిలే. హలో, బాగున్నారా ఆడపడుచు గారు? బాగానే ఉన్నాను మర్దలి గారు. మీరెలా ఉన్నారు? ఏదో మీ దయ వల్ల బానే ఉన్నాను. మా తమ్ముడెలా ఉన్నాడు? వారికేమండి, బాగానే ఉంటారు. కాల్ చేసిన కారణం విన్నవించుకుంటాం. తమరు మీ బావగారి ఉద్యోగం కోసమని ఆజ్ఞాపించారు కదా, మీ ఆజ్ఞను శిరసా వహించి ఉద్యోగాన్ని సిద్ధం చేశాం. తమరి బావగారొచ్చి ఆ బాధ్యతల్ని చేపట్టడమే తరువాయి. మైథిలి, ఏమంటున్నావు మైథిలి? బావకి జాబ్ రెడీ అయిందా? అవును, ఇప్పుడే మీ తమ్ముడు చెప్పాడు ఎల్లుండే వచ్చి జాయిన్ అవ్వమని. థ్యాంక్ యూ మైథిలి, థ్యాంక్స్ లాట్. మీ బావకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా పంపించు. ఎందుకు చెప్తున్నానంటే, మీ బావకేమో దూకుడు, ఎవ్వరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్తాడు. మీ తమ్ముడేమో సీతయ్య, ఎవ్వరి మాట వినడు. వీళ్ళిద్దరికి ఏదన్నా తేడా వస్తే పెదరాయుడి చెల్లెలు పెదరాయమ్మలాగా రేపు రాజీ చేయలేక నేను చావాలి. అలాగే మైథిలి, ఉంటాను. ఓకే, బాయ్. కాఫీ. మైథిలి ఫోన్ చేసింది బావా. రేపే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి. రేపు నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. ఏంటి వెళ్ళాలి అని ఆర్డర్ వేస్తున్నావు? నువ్వు వెళ్ళమనగానే నేను వెళ్ళాలా? నా కోసం కాదు, నీ జాబ్ కోసం. అదో జాబు, నీదో రికమెండేషను.
ఆ జాబ్ నేను చేయను. కోపం నా మీద కదా, జాబ్ మీద ఎందుకు? నువ్వు చెప్పిందేగా అది, అందుకే. నీకు జాబ్ వచ్చిందని అత్తయ్య మామయ్య హ్యాపీగా ఉన్నారు. సడన్ గా ఇప్పుడు నువ్వు కాదు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అర్థం చేసుకో. వెళ్ళు బావా. వాళ్ళు ఫీల్ అవుతారా? వెళ్ళకపోతే నువ్వు ఫీల్ అవుతావా? నాకు తెలుసు వెళ్ళమని నన్నెందుకింత ఫోర్స్ చేస్తున్నావో. నువ్వేంటో తెలియకముందు నా మీద అభిమానంతో రికమెండ్ చేశావనుకున్నాను. కానీ ఇదంతా నీ ప్లాన్లో భాగమే అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఏంటి బావా నువ్వు మాట్లాడేది? నువ్వు ఏ టార్గెట్తో మా ఇంటికొచ్చావు? మమ్మల్ని నాశనం చేయాలని, మా మామయ్య పేరు మీద మేం చేస్తున్న మంచి పనులు ఆపాలని? దానికి నేను అడ్డంగా ఉన్నానని జాబ్ పేరుతో నన్ను పంపిస్తే నీ లైన్ క్లియర్ అవుతుందనేగా ఇంత ఫోర్స్ చేస్తున్నావు? బావా, మీరు నా కుటుంబం. అలాంటి మిమ్మల్ని నేను... స్టాప్ ఇట్! మాకు నీకు ఏ సంబంధం లేదు. ఉన్న బంధం లేదంటే తెగిపోదు బావా. లేని బంధం అతికించుకున్నా కలవదు నీలా. బావా ప్లీజ్, నా వల్ల నీ జీవితం స్పాయిల్ కాకూడదు. అందుకే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అమ్మ వల్ల మా లైఫ్ ఎప్పుడో స్పాయిల్ అయిపోయింది. అలాంటి దాని కూతురి దయా దాక్షిణ్యాల వల్లే నాకు ఫ్యూచర్ ఉండడం నాకిష్టం లేదు. నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నేనెక్కడికి వెళ్ళను. బావా, నీ మీద భయంతో కాదు, నా వాళ్ల మీద ప్రేమతో. బావా బావా, ఏంద్రా కళ్ళు కనపట్టలేదా? ఇట్ట తన్నేస్తావేంది? ఏంద్రా సూపు మింగేస్తావా ఏంది? సమాధానం కూడా చెప్పకుండా ఎట్టా పోతున్నాడు చూడు పొగరు. అయినా ఊరికే తిని తిరిగేవాడికి అది తప్ప ఇంకే ఉంటాది? ఉద్యోగమా సద్యోగమా యాదవకి? అమ్మా అమ్మా, ఏంద్రా అంత సీరియస్ గా ఉండవు? బాగా ఆకలేస్తుందమ్మా, ఏమైనా ఉంటే పెట్టు. సరే తీసుకెళ్లి బాగా పెట్టమ్మా. నీ కొడుకు లోపలికి తీసుకెళ్లి బాగా మేపు. పాపం ఆకలేస్తుంది అనుకుంటా అత్తయ్య, అందుకే అడుగుతున్నాడు. ఎందుకేదు? పనిచేసేవాడికి పని మీదే ఉంటాది శ్రద్ధ. ఏ పని పాట లేనోడికే ఇట్టాగే తిండి మీద జాసుంటాది. అవును, అప్పుడేదో ఉద్యోగం వచ్చినాది, నెలలో అగోరిస్తానని అందరికీ స్వీట్లు పెట్టి అడావుడి చేసినాడుగా నీ కొడుకు. ఏమైనాది? ఇప్పుడు ఆ ఊసే లేదే. ఇంకా హైదరాబాద్ నుంచి ఫోన్ రాలేదనుకుంటా. వస్తే ఎందుకు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడత్తయ్య? నెల దాటి వారం అవుతాంది, ఇంకా ఫోన్ రాకపోవడమేంది? నిజంగానే వీడికి ఉద్యోగం వచ్చినాదా, లేక గొప్పలు చెప్పుకోవడం కోసం స్వీట్లు పెట్టి మా నోర్లు ముయించినాడా? అదే అయి ఉంటుందిలే, లేకపోతే వీడి మొహానికి ఎవడిస్తాడు ఉద్యోగం? అయినా నీ కొడుకుది ఉద్యోగం చేసే మొహం కాదే, ఆదర్శాలంటూ అడుక్కు తినే మొహం. అయినా బుద్ధులే అడిగిపోతాయి, ఆ తాన్లో గుడ్డేగా. తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళు, నీ బిడ్డ ఆకలి తీర్చు. రామ్మా. ఏంటమ్మా ఇంత లేటు? ఏ ఇప్పుడు నువ్వు ఏ ఉద్యోగానికి పోవాలని అంత తొందరపడతా ఉండవు? ఏ ఉద్యోగం చేస్తేనే హడావుడి చేయాలా? ఉద్యోగం పురుష లక్షణంరా, అది చెయ్యనోడు అందరికీ లోకువేరా.
ఇప్పుడంత లోకుగా ఎవరు చూస్తున్నారు? బానే చూస్తున్నారుగా. నీ ముందు బయటపడకపోవచ్చురా, నీ వెనక మాట్లాడుకుంటారుగా, అది నీకెట్టా తెలుస్తుంది? నాన్నమ్మ ఏమన్నా అందా? చెప్పు, ఇప్పుడే అడిగేస్తాను. కూర్చోరా. ఆ మనదానికి కోపం రావటం కాదు, మనం చేసే దాంట్లోనూ నిజాయితీ ఉండాలిగా. ఉంటే ఎవరూ ఏలెత్తి చూపించరు. ఇప్పుడు నేనేం చేశాను? 4 రోజుల్లో ఉద్యోగం వస్తాది అన్నావుగా, అదేమైనాది? మాట్లాడవేరా? వాళ్ళు ఫోన్ చేయలేదా? చేశారు. మరి నాతో ఎందుకు చెప్పలేదు? చేయని ఉద్యోగం గురించి చెప్పడం ఎందుకు? అదే మాట్రా. ఒక ఆడపిల్ల రికమెండ్ చేసిన ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు మాట్లాడేది నీల గురించేనా? అవును. ఎందుకురా తన గురించి చులకనగా మాట్లాడుతుండావు? ఏమైనాది? ఏం కాలేదు. ఏమీ కాకపోతే ఆ కోపం ఎందుకురా? నేను ఆడదాన్నేగా, మరి నేను పెట్టి అన్నం ఎట్టా తింటుండావు? తింటున్నా. అయితే నువ్వేరు తను వేరు. సూర్య, నీలను వేరు చేసి మాట్లాడకురా. ఆడదే అని తక్కువగా మాట్లాడుతున్నావు, తప్పురా. ఆడదేరా, మగాడికి అమ్మ, అక్క, చెల్లి, పిన్ని, అత్త అన్నీ. ఆడదే లేకపోతే మగాడికి విలువే ఉండదురా. గౌరవించడం నేర్చుకోరా, బాగుపడతావు. నువ్వు నలుగురిలో తలదించుకోకూడదని నీల మన మీదున్న అభిమానంతో నీకుద్యోగం చూసినాది. అట్టాంటి నీలని ఆడదే అని నిందిస్తావా? ఆ ఆడదేరా ఆస్పత్రికి సాయం చేసినది. ఆ ఆడదే మీ మావయ్య ఆదర్శాలకి ఓ రూపం తీసుకురావాలనుకుంటుండాది. మగాడిగా నువ్వేం చేసినావురా? అందరి దగ్గర అవమానాలు పట్టం తప్ప. తేడా ఆడా మగ అని కాదురా చూడాల్సింది, మంచా చెడా అని చూడాలా. అమ్మా, నా కాళ్ళ మీద నిలబడే శక్తి నాకుంది. నా ఉద్యోగం నేను చూసుకోగలను. ఆ శక్తి నీకుంటే చేసి చూపెట్రా. అనవసరంగా మాటలు పడ్డవెందుకు? అయినా ఈ మధ్య నీలో చాలా మార్పు కనపడతాండదిరా. ఏదో ఆలోచిస్తుండావు, నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతుండావు. ఏమైనాదిరా నీకు? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. అయినా ఇప్పుడేంటి? సంపాదించాలి, అంతేగా? సంపాదిస్తాను. బాగా సంపాదించి నీ చేతుల్లో పెడతాను, సరేనా? సూర్య, ఒక ఆడపిల్ల రికమెండ్ చేసిన ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. అమ్మా, నా కాళ్ళ మీద నిలబడే శక్తి నాకుంది. నా ఉద్యోగం నేను చూసుకోగలను. నీలా, మీ బావకి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పావా? బయలుదేరుతున్నాడా? అది ఏమైంది? డల్గా ఉన్నావు? తను జాబ్ చేయనంటున్నాడు. ఏ? నా మీద కోపంతో. కోపమా? అదేంటి? అవును మైథిలి, ఆ కోపంలోనే నేను రికమెండ్ చేసిన జాబ్ చేయనంటున్నాడు. నేను జేడీ కూతురుని అనుకుని నన్ను అసహించుకుంటున్నాడు. ఒకప్పుడు బావ నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇప్పుడు నన్ను శత్రువులా చూస్తున్నాడు, చీదరించుకుంటున్నాడు. నా సహాయాన్ని కూడా స్వార్థం అనుకుంటున్నాడు. అదే నాకు బాధేస్తుంది. మా బావ నా పక్కనుంటే
ఎప్పటికైనా మా వాళ్ల మనసుల్లో నేను స్థానాన్ని సంపాదిస్తానని, మా అమ్మ మీద పడ్డ అపవాదుని చెరిపేస్తానని నాకొక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడది లేదు మైథిలి. మీ బావ ఏమీ చేయలేకపోవచ్చు. ఈ నిజం మీ అత్తయ్య మావయ్యకి తెలిసినా, ఆ ఊరి జనానికి తెలిసినా నీకు చాలా ప్రమాదం కదా నీలా. ఈ ప్రమాదాలు, ఈ అవమానాలు జరుగుతాయని తెలిసే వచ్చాను మైథిలి. తెలిసినప్పుడు ఇంకా అక్కడే ఉండటం ఎందుకు? ఇక్కడికి వచ్చేయొచ్చుగా. లేదు మైథిలి, నేను అనుకున్నది సాధించేంత వరకు ఇక్కడే ఉంటాను. వీళ్ల దృష్టిలో ఆ చేడి కూతురిగా పారిపోవడం కంటే తులసి కూతురిగా నా వాళ్ల చేతుల్లో చావడం మేలు. నా మాట విను నీలా. మైథిలి, పోరాడే వాళ్ళకి ఎదురు దెబ్బలు ఎన్నో తగులుతాయి. తట్టుకుని నిలబడితేనే విజయం మన ముందు నిలబడుతుంది. తమ్ముడికి నా తరపున నువ్వు సారీ చెప్పు. నీలా, కడలి తరంగా కలమేఘమాల కరగంగా కడగళ్ళవాన కొరవంగా వ్యధలే కదలై కన్నీట నింగినేల కలవంగా. మైత్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకే. పానీ, 1 minute. ఏంటి? నీతో ఓ విషయం చెప్పాలి. చెప్పు. ఐమ్ సారీ పానీ. దేనికి? నా మీద ప్రేమతో ఏంటి ఎవరు అని అడగకుండానే సూర్యకి జాబ్ ఇచ్చావు. ఇచ్చాను. రేపు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పాను కదా, ఇంకేంటి? చెప్పావు, కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? అతను ఈ జాబ్ చేయడంట. అదేంటి? జాబ్ చాలా అవసరం, పైగా నీ కజిన్ అన్నా. ఏ, దీనికన్నా బెటర్ జాబ్ ఏమైనా వచ్చిందా? లేదు. మరెందుకు చేయను అన్నాడు? ఇష్టం లేదేమో. పోనీ మేనేజర్ పోస్ట్ ఇస్తే చేస్తాడేమో కనుక్కో. అవన్నీ మనకెందుకు పానీ, వదిలే. ఏంటి వదిలేసేది? నువ్వు రిక్వెస్ట్ చేసావని చెప్పి ప్రమోషన్ లిస్ట్లో ఆ పోస్ట్ రావాల్సిన పర్సన్ని పక్కన పెట్టి మరీ సూర్యకు ఆ జాబ్ ఇచ్చాను. ఇప్పుడు కాదంటే ఎలా? స్టాఫ్ ముందు నా పరువు పోదా? అంటే నువ్వు అడిగితే జాబ్ ఇవ్వాలి, వద్దంటే మానుకోవాలా? చెప్పు మైత్, నేను ఎలా కనబడుతున్నాను? సూర్య తరపున నేను నీకు సారీ చెప్తున్నాను పానీ. వాడెవడో తప్పు చేస్తే నువ్వు సారీ చెప్పడం ఏంటి? మైత్, ఒక్క విషయం తెలుసుకో. అవసరం ఉన్నవాడికి, అర్హత ఉన్నవాడికే జాబ్ రికమెండ్ చేయాలి. అభిమానం ఉంది కదా అని ఇలాంటి అడ్డమైన వాళ్ళకి రికమెండ్ చేస్తే నీ వాల్యూ పోతుంది. ఇంకెప్పుడు రిలేషన్స్ అంటూ నా దగ్గరికి తీసుకురావద్దు. అండర్స్టాండ్? ఏంట్రా కోడల మీద అరుస్తున్నావు? ఏం లేదు డాడ్,
కమిట్మెంట్ లేని ఓ వెస్ట్ ఫెలోని మైత్ కజిన్ అని తీసుకొచ్చి మన ఆఫీస్లో జాబ్కి రికమెండ్ చేసింది. ఓన్లీ పాపం కదా అని ఇస్తే జాబ్ చేయడంట. అందుకే వార్నింగ్ ఇస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి ఆబ్లిగేషన్స్ నా దగ్గరికి తీసుకురావద్దు అని. కజినా? ఎవరా కజిన్? పేరు మైత్ పేరేంటి? అది సూర్య. సూర్య. సూర్యనా? ఎవరు? ఊరు కర్నూలు కదా మైక్. కర్నూలు డాడ్. సార్ మీరు చెప్పినట్టే నీళ్ళ ఫోటో సూర్యకి చూపించాను సార్.